ఆల్రెడీ ఇప్పటికే ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత నేను ఈ వీడియోలు చేస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని సబ్స్క్రైబ్ అడగట్లా, లైక్ అడగట్లా. ఒకే ఒకటి అడుగుతున్నా. గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక కామెంట్ ఇస్తే నాకు మా టీమ్‌కి వెళ్ళి ఆర్&ఆర్ చేసి అన్ని తెలుసుకొని మరి వచ్చి వీడియోలు చేస్తున్నామంటే మీకోసం దయచేసి ఒక్క కామెంట్ ఇవ్వలేరా మీరు మా కోసం? మీరిచ్చే కామెంట్ మాకు కొండంత బలం. కాబట్టి మర్చిపోకుండా బలాన్ని మాకు అందించండి ఒక్క కామెంట్‌తో. అట్లా 500 కామెంట్స్ టార్గెట్. దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఉపాధి కోరుకునే వారికి ఇంటి వద్ద నుంచే తక్కువ పెట్టుబడితో నిర్వహించే హోమ్లీ ఫుడ్ క్యారేజ్ సర్వీస్ వ్యాపారం ద్వారా నెలకి వేలల్లో ప్రాఫిట్ పొందే అవకాశం ఉండడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు మరియు వివిధ ప్లాన్ల ద్వారా మరింత సులభంగా మూలధనాన్ని సమకూర్చుకోవచ్చు. ఈ రోజుల్లో నగరాలు మరియు పట్టణాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, వంట చేసుకోవడానికి సమయం లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా కుటుంబాలు బయటి ఆహారం మీద ఆధారపడుతున్నాయి. కానీ రెస్టారెంట్లో లభించే ఫుడ్ నిత్యం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన ఇంటి వంటకం వంటి ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అవసరాన్ని గుర్తిస్తే ఇంటి నుంచే సరికొత్త క్యారేజీ వ్యాపారాన్ని మొదలుపెట్టి స్థిరమైన రోజువారీ ఆదాయాన్ని పొందొచ్చు. ఈ బిజినెస్ని ప్రారంభించడానికి ప్రాథమికంగా ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు మూలధనం అవసరం అవుతుంది. ఈ పెట్టుబడి ముఖ్యంగా పెద్ద గ్యాస్ స్టవ్లు, వంట పాత్రలు, క్వాలిటీ ప్యాకింగ్ మెటీరియల్స్ మరియు ప్రారంభంలో కావలసిన బియ్యం, కూరగాయలు, నూనె వంటి గ్రాసరీ సరుకుల కొనుగోలుకు ఉపయోగపడుతుంది. మీరు ఎంచుకున్న ప్రాజెక్టు పరిమాణాన్ని బట్టి పీఎంజీపీ లేదా ముద్ర వంటి ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాల ద్వారా 15% నుంచి 30% వరకు సబ్సిడీ మరియు బ్యాంకు రుణాలు పొందే వెసులుబాటు ఉంటుంది. వంట పనుల్లో సహాయం చేయడానికి 2 వంట మనుషులు, ప్యాకింగ్ కోసం 2 హెల్పర్లు మరియు డెలివరీ బాధ్యతల కోసం 2 డెలివరీ బాయ్ సహాయం తీసుకుంటే రోజు 100కు పైగా క్యారేజీలు సులభంగా సరఫరా చేయొచ్చు. ప్యాకింగ్ వస్తువుల్ని అత్యల్ప ధరకు సేకరించడానికి ఇండియా మార్ట్ వెబ్సైట్ని మీరు సంప్రదించవచ్చు. ఈ బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సాధారణంగా ఒక్కో భోజనం, థాలీ లేదా క్యారేజ్ ప్లేట్ల మీద ఖర్చులు పోను సుమారు 30 నుంచి 40% వరకు లాభం మిగులుతుంది. రోజుకి 100 క్యారేజీలు చొప్పున నెలకి సగటున 3,000 ఆర్డర్లు పూర్తి చేస్తే అన్ని రకాల ఖర్చులు, డోర్ డెలివరీ వ్యయాలు, జీతాలు పోను నెలకి సుమారు 30,000 నుంచి 60,000 వరకు నికర లాభం పొందొచ్చు. ఈ రకమైన బిజినెస్లో పెట్టిన మొత్తం క్యాపిటల్ పెట్టుబడి కేవలం 6 నుంచి 8 నెలల వ్యవధిలోనే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో పూర్తిగా వెనక్కి వస్తుంది. ముందస్తు ఆర్డర్స్ ఆధారంగా వంట చేస్తారు కాబట్టి రెస్టారెంట్ల మాదిరిగా ఫుడ్ వేస్టేజ్ అయ్యే అవకాశాలు అసలు ఉండవు. వ్యాపారాన్ని వేగంగా జనాల్లోకి తీసుకెళ్లడానికి స్థానిక అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీసులు అలాగే హాస్టల్స్ నేరుగా వెళ్ళి సంప్రదించాలి. అక్కడ మీ మెనూ వివరాలు, కాంటాక్ట్ నెంబర్ ఉన్నటువంటి పాంప్లెట్లను పంచి వాట్సాప్ గ్రూపుల్లో డిజిటల్ ప్రచారం చేయాలి. ప్రారంభంలో ప్రతిసారి నాణ్యమైన క్వాలిటీ, మంచి రుచి మెయింటైన్ చేస్తే మౌత్ పబ్లిసిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్డర్లు దానంతట అవే పెరుగుతాయి. స్థానిక కస్టమర్ల నుంచి వచ్చే నేరుగా ఆర్డర్లతో పాటు మీ బ్రాండ్ని స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ యాప్ల్లో రిజిస్టర్ చేసుకుని మరిన్ని డెలివరీలు చేయొచ్చు. లంచ్ నుంచి డిన్నర్ మాత్రమే కాకుండా టిఫిన్లు, ఈవినింగ్ స్నాక్స్, సండే స్పెషల్ నాన్ వెజ్ వంటకాలు కూడా మీ మెనూలో చేర్చడం ద్వారా వ్యాపార పరిధిని పెంచుకుని ప్రతి నెల అధిక ఆదాయాన్ని మీరు పొందొచ్చు.